హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీ భవాని. హెయిర్ అనేది ఆఫ్టర్ హెయిర్ కట్ తర్వాత హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలనేది, ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వాడతాననేది నేను ఇందులో ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల ఏంటంటే హెయిర్ పల్చిగా ఉన్నది హెయిర్ ఒత్తుగా అవుతుంది. దట్టు ఏంటంటే హెయిర్ పొడవుగా పెరుగుతుంది. చూసారుగా, ఫస్ట్ నా హెయిర్ అంత ఉండేది, ఇంతవరకు కట్ చేసా. మళ్ళీ నా హెయిర్ రీగ్రోత్ అయిందా, ఎంతవరకు పెరిగిందా, అసలు పెరిగిందా లేదా అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు నేను ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏమేమి ఇంగ్రీడియంట్ వాడతాను అనేది మీకు షేర్ చేస్తాను. ఇది వాడడం వల్ల అంటే హెయిర్ ఫాల్ అంటే కంట్రోల్ అవ్వడం గ్యారంటీ అండి. 100-200% అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత పలుచుకున్న హెయిర్ అయినా సరే ఒత్తిగా కనిపిస్తుంది. హెయిరు అక్కడక్కడ ఏంటంటే కొంతమందికి పొక్కుల్లా ఉంటాయి, డాండ్రఫ్ ఉంటుంది. అలాంటి డాండ్రఫ్ సమస్య కూడా చెక్ పెట్టవచ్చు. హాయ్ అండి, చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో అనేది పెట్టి. ఈ రోజు అయితే నేను సూపర్ అంటే సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ మాస్క్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నేను మీకు ట్రై చేస్తేనే మీకు చెప్తాను, మీకు చాలామందికి తెలుసు. ఇందులో అయితే ఇది ఆయిల్ అనుకుంటారేమో, కాదండి, ఫ్లాక్సీడ్ జెల్. ఇందులో ఫ్లాక్సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. దీనికి మనకు మెయిన్ కావాల్సింది ఫ్లాక్సీడ్ జెల్. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ అనేది రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలండి. అందులో మెయిన్ వచ్చేసి షీకకాయ. మనకి షీకకాయలు అనేవి ఇలా ఉంటాయి. ఇవి మీకు ఇలా డ్రై ఉన్నా పర్లేదు, లేదా పొడి దొరుకుతుంది కదా, అప్పుడన్నా యూజ్ చేసుకోండి. వీటి వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా స్ట్రాంగ్గా పెరుగుతుందండి. హెయిర్లోనే చుండ్రు పోతుంది, చాలా అయితే బాగుంటుంది హెయిర్కి. వీటిని ఇందులో వేసి నానబెట్టాలన్నమాట నైట్ అంతా. ఇప్పుడు ఇందులో నేను ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంకుడుకాయలండి. ఈ కొంకుడుకాయలను కూడా ఇందులో వేసుకోండి, పెట్టాలి. ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు ఫ్రెండ్స్. మెంతుల గురించి చాలామంది తెలుసు. హెయిర్ పొడవుగా పెరగాలన్నా, హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వాలన్నా ఈ మెంతులు అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో మీకు కావాలంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. మందార ఆకు మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నిటిని నైటే మీరు సోప్ చేసి పెట్టుకోవాలి. నైట్ అంతా ఇట్లానే ఉంచేసి మార్నింగే వేసిన తర్వాత ఇవి మిక్సీ పట్టేస్తే ఇవన్నీ మెత్తటి పేస్ట్ అయిపోద్ది. మీరు ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే మీ హెయిర్లో చిక్కుకోకుండా అంత బాగుంటుంది అన్నమాట. హెయిర్ రూట్స్ నుంచి పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. లాస్ట్ వరకు చివర్ల వరకు పట్టించి ఒక 1 hour 2 hours ఉంచుకుని తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గిపోతుంది. కొంగుడుగా షీకాయ వాడాం కాబట్టి డాండ్రఫ్ తగ్గిపోతుంది. హెయిర్ అనే స్ప్లిట్నెస్ కూడా తగ్గి స్మూత్గా అవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్కి అయితే మనకి ఇలా ఉంటాయండి. ఇందులో నేను మందార ఆకులు కూడా వేసాను. మీ దగ్గర ఏ మందార ఆకులు ఉంటే అవి వేసుకుని మెత్తటి పేస్ట్లా పట్టించేసుకుని హెయిర్ ఆయిల్ హెయిర్ కన్నా అప్లై చేసుకోవచ్చు, హెడ్ బాత్ చేసిన హెయిర్ కన్నా అప్లై చేసుకోవచ్చు.